హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. బొటిక్ స్టైల్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ యొక్క వెనకాల భాగము, అదే విధంగా హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూసినాం కదా. ఈ రోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బాడీ మెజర్మెంట్ తోని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగంని బేస్ చేసుకొని మాత్రమే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకుంటాం. సో అంతకంటే ముందు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ కట్ చేసేసుకున్నాం వెనకాల భాగం, ఇది వచ్చేసి ఇప్పుడు నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది. ఓపెన్ పార్ట్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉన్నాయి, అవునా. సో ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా తిప్పేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసినప్పుడు ఇది ఎట్ సైడ్ వెళ్ళిపోయింది. నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉన్న క్లాత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది. అదే విధంగా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మనకి కట్ చేయాలి అంటే రెండు మెథడ్స్ తెలిసి ఉండాలి. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్, ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్. మరి స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా, ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. ఇలా పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఈ నెక్ పాయింట్ ఉంది కదా, ఈ నెక్ లైన్ వచ్చేసి ఈ బొద్దు దగ్గర పెట్టేసి ఇలా క్రాస్లో పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా క్రాస్లో పెట్టినాం అనుకోండి, దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. సో మరి డిఫరెన్సెస్ ఏంటి, ఏది బెటర్ అనేది మనం తర్వాత డిస్కస్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో పెట్టేసుకోండి, ఎంత వీలైతే అంత క్రాస్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా క్రాస్లో తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఫస్ట్. ఒకవేళ మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ కింద కొంచెం కట్ అయింది అనుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. అదే విధంగా ఇటు సైడ్ కూడా కొంచెం కట్ అయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. చూడండి, చంక భాగము, ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇవన్నీ మార్క్ చేసేసుకున్నాం. కానీ ఇక్కడ కేవలం నెక్ లైన్ మాత్రమే డ్రా చేసేసినాం, కానీ నెక్ మార్క్ చేసేసుకోవాలి. ఎందుకోసం అంటే వెనకాల భాగం నెక్ డీప్ ఉంటుంది, ముందు భాగం నెక్ తక్కువ ఉంటుంది కదా, అందుకోసం. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకున్నాం. చూడండి, ఫ్రంట్ నెక్ కోసం ఇక్కడ భుజం దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి. లేదు, ఒకవేళ మీరు ఇలా క్రాస్లో తీసుకుంటే క్రాస్లో, ఇక్కడ చూడండి క్రాస్లో తీసుకుంటే ఇక్కడ 8 చూపిస్తుంది. అదే ఇట్లా స్ట్రైట్గా బట్టి చూసుకున్నప్పుడు పావు తక్కువ 7 ఇంచులు చూపిస్తుంది. సో ఖచ్చితంగా మనం బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు స్ట్రైట్గా తీసుకుంటున్నామా, క్రాస్ తీసేసుకుంటున్నామా అనేది గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు నేను స్ట్రైట్గా తీసేసుకున్నప్పుడు ఎంత ఉంది అంటే పావు తక్కువ 7 ఇంచులు ఉంది. ఇప్పుడు సేమ్ అదే పావు తక్కువ 7 ఇంచులు నేను ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుంటున్నా. చూడండి, పావు తక్కువ 7 ఇంచులకి ఒక లైన్ అయితే తీసేసుకొని ఇలా స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకున్నా. దీనికంటే ఒక పావించ్ పైకి తీసేసుకోవాలి కదా. ఈ పావించ్ ఎందుకోసము, ఈ పావించ్ వచ్చేసి మనకి ఖర్చు కోసం. మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ ఇట్లా పైపింగ్ వేసేసుకున్నప్పుడు పావించ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా ఎక్స్ట్రా తీసేసుకోవాలి, పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. అదే విధంగా వెనకాల భాగానికి కూడా చెప్పినాను, వెనకాల భాగానికి ఎంత తీసుకోవాలి అని చెప్పినాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి ఒక పావించి ఎక్కువ తీసేసుకోండి. ఇటు సైడ్కి పావించి తీసేసుకొని ఈ భుజం దగ్గర ఏం చేంజ్ చేయదు. ఓకే, ఈ భుజం దగ్గర ఏం చేంజ్ చేయకుండా ఇలా క్రాస్లో తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మీకు నెక్ అనేది ఇలా సైడ్కి, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఇలా సైడ్కి బ్రాడ్ కనిపిస్తుందా లేదా, సో ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చూడండి ఇలా సైడ్కి బ్రాడ్ కనిపిస్తుంది కదా. ఇలా బ్రాడ్ కనబడాలన్నా మంచి పర్ఫెక్ట్ యూ షేప్, ఇప్పుడు నేను వేసుకుందంటే స్క్వేర్ యూ షేప్ నీట్గా కనబడాలి అన్నా కూడా ఇలా ఎక్స్ట్రా తీసేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ తీసేసుకోలేదనుకోండి, ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది ఇట్లా గుంజి పట్టేసినట్టుగా వచ్చేసి అది యూ షేప్ కాకుండా వీ షేప్ కాకుండా షేప్ అనేది నీట్గా రాదు. సో ఖచ్చితంగా ఇలా అయితే ఎక్స్ట్రా తీసేసుకోండి. నెక్స్ట్ చంక భాగంలో ఏం చేయాలి అంటే నేను హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఏం చెప్పినాను, హ్యాండ్స్కి చంక భాగంలో లోతు తీయాలి అని చెప్పినాను, అవునా. ఎందుకు తీయాలి అని చెప్పినాను, ఇదిగోండి హ్యాండ్స్కి లోతు తీయాలి అని చెప్పినాను. ఎందుకు చెప్పినాను అంటే ఇప్పుడు మన హ్యాండ్ మూమెంట్ ఇలా నేను వర్క్ చేసేసుకున్నా, ఇట్లా ఫోన్ పట్టుకున్నా, లేదు అంటే ఏ పని చేసినా కూడా నా చేతులు అనేవి ఇట్లా ముందుకే వర్క్ చేస్తాయి, అవునా. సో ఈ ప్లేస్లో చంక భాగంలో ముడతలు వస్తాయి. ఆ చంక భాగంలో ముడతలు రావద్దు అనుకుంటే లోతు అనేది తీయాలి. లోతు అనేది ఏ విధంగా తీయాలో చూడండి. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి లోపలికి 1 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి లోపలికి 1 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో, ఈ స్క్వేర్ బాక్స్ దగ్గరికి ఎంత డిస్టెన్స్ ఉందో చూసేసుకోండి. 2.2 ఇంచెస్ ఉంది. సేమ్ అదే విధంగా ఇటు సైడ్కి కూడా 2.2 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకోండి. అర్థమవుతుందా. ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇటు ఎంత డిస్టెన్స్ ఉందో సేమ్ అంతే డిస్టెన్స్ తోని ఇటు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ కార్నర్ ఉంది కదా,
ఇదిగోండి ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. 1/2 ఇంచ్ లోతు తీయండి. ఇప్పుడు ఇది ఏ విధంగా కలపాలి అంటే ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఉంది కదా, సేమ్ ఇదే 1 ఇంచ్ పైన ఇలా గీతలా గీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఈ మిడిల్ పాయింట్కి కలిపేసుకోండి, ఇది వచ్చేసి ఈ పాయింట్కి కలిపేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్నాం కదా, ఇది వచ్చేసి కొంచెం స్లైట్గా లేదు అనుకోండి, ఇక్కడ నుండి ఇది ఒక 1/2 ఇంచు పైకి జరుపుకోండి, బయటికి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుండి ఇలా లైన్ డ్రా చేసేసుకున్న లైన్ పైకి కలిపేసుకోవాలి. అప్పుడు మీకు చంక భాగంలో ముడతలు అనేవి రావు. నాకు అర్థమైంది మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేసి. అవునా? మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఒకే పాయింట్ కోసం గిన్ని కొలతలు చెప్తే ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ మనకు కావాల్సిన ప్రాబ్లం ఏంటి? భుజాలు రావద్దు, చంక దగ్గర ముడతలు రావద్దు. వచ్చిన ప్రతి 100లో 99 మంది కస్టమర్లు ఏం చెప్తారు మనకి? భుజాలు జారితే ముడతలు వస్తాయి, భుజాలు జారితే ముడతలు వస్తాయి. అవునా? సో అవన్నీ రావద్దు అనుకుంటే ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ నుండి 1 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఈ 1 ఇంచ్ దగ్గర నుండి ఇటు ఎంత డిస్టెన్స్ ఉందో ఇటు కూడా అంతే డిస్టెన్స్ మార్క్ పెట్టేసుకొని మిడిల్లో 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్లని కలిపేసుకోండి. 3 పాయింట్లని కలిపేసుకుంటూ ఇక్కడ నుండి ఈ చంక భాగానికి కలపాలి. ఇది కలపాలి అనుకుంటే ఈ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్ జరుపుకొని ఒక గీత గీసేసుకొని ఇలా బయట నుండి లోపలికి కలిపేసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రావు. అర్థమైంది కదా? ఫస్ట్ ఫ్రంట్ నెక్, ఆ తర్వాత చంక భాగం. నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు. చాలా మంది ఏమంటారు ఇక్కడ చెప్పండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పార్ట్ మనకి టైట్గా ఉండకుండా లూజ్గా సాగినట్టుగా ఉంటుంది అని కొందరు అంటారు. ఇంకొందరు ఏమంటారు అంటే చెస్ట్ పైకి షేప్ బెల్ట్ ఎక్కువస్తుంది అని అంటారు. సో అలాంటప్పుడు మనం బాడీ మెజర్మెంట్తో ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం పైన ఉంది స్ట్రైట్గా, ఇది ఇక్కడ మనకి చెస్ట్ యొక్క కింది భాగం వరకు, చెస్ట్ యొక్క కింది భాగం ఇక్కడ చెస్ట్ అనేది ఎండ్ అవుతుంది కదా, అక్కడి వరకు తీసేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ యొక్క కింది భాగం వరకు ఎంత ఉంది అంటే 13 ఇంచులు ఉంది. 13 ఇంచులు ఉన్నప్పుడు దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. అప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే ఎంత వస్తుంది మనకి? 13.5. అర్థమైంది కదా? ఇక్కడ పైనుండి చెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో తెలుసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగోండి కింది లైన్ దగ్గర నుండి 13.5 ఇంచులకి మార్కింగ్ అయితే చేసేస్తున్నా. ఎందుకు 13.5 ఇంచులకి మార్క్ చేసిన అనేది మీకు అర్థమైంది కదా? సో మరి కస్టమర్ వచ్చినప్పుడు ఎట్లా తీసుకోవాలి అంటే కస్టమర్ వచ్చినప్పుడు కూడా మెజర్మెంట్ తీసుకోవాలి, తప్పదు. మనకి బాడీ ఫిట్టింగ్ రావాలి అన్నప్పుడు ఎట్లా తెలుస్తుంది? సో తనని చూడగానే మనకు ఐడియా వస్తుందా? రాదు కదా. కొందరికి బాడీ పర్సనాలిటీ ఉన్నా కూడా కొందరికి చెస్ట్ తక్కువ ఉంటుంది, కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఏ విధంగా తెలుస్తుంది? మనం అన్ని కొలతలు కరెక్ట్గా తీసుకున్నప్పుడు మాత్రమే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ యొక్క కింది భాగం వరకు. నెక్స్ట్ సేమ్ అదే విధంగా చెస్ట్ యొక్క మెయిన్ డాట్ అనేది మార్క్ చేసేసుకోవాలి. చెస్ట్ యొక్క మెయిన్ డాట్ అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ మిడిల్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకున్నప్పుడు చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది నోట్ చేసేసుకోవాలి. చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఇక్కడ పై నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ 10.5. చెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది? 13 ఇంచులకు ఎండ్ అవుతుంది. సో 13 ఇంచులకు ఎండ్ అవుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మిడిల్ ఆఫ్ ద చెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు చెస్ట్ల మధ్యలో డిఫరెన్స్ అనేది మనకి ఇలా మిడిల్ ఆఫ్ ద చెస్ట్ ఉంటుంది కదా, ఈ రెండు చెస్ట్ల మధ్యలో మిడిల్ ఆఫ్ ద చెస్ట్ అనేది నోట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు చెస్ట్ల మిడిల్ పాయింట్లో డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 7.5 ఇంచులు ఉంది. ఈ 7.5 ఇంచులన్నీ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వస్తుంది? 4 ఇంచులు అలా డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 4 ఇంచులు వచ్చేసింది. సో ఈ 4 ఇంచుల దగ్గర ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. సో ఇప్పుడు ఇలా స్ట్రైట్గా డాట్ అనేది మార్క్ చేసేసుకోవచ్చు. లేదు నేను ఆ విధంగా చెయ్యలేను అనుకుంటే మనకి పర్ఫెక్ట్గా రాదు. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డాట్ దగ్గర మనకి ఎలా అంటే మన చెస్ట్ సైజు నడుము కొలత 30 కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసేసుకోండి. 30 కంటే తక్కువ ఉంది అనుకోండి, 30 కంటే తక్కువ ఉంటే ఇక్కడ మెయిన్ డాట్ యొక్క వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకోండి. ఇంతకుముందు నా బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు నా నడుము కొలత 29 ఇంచులు ఉంది. అంటే 30 కంటే తక్కువ ఉంది కదా, 30 కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ మెయిన్ డాట్ యొక్క వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకోండి. ఒకవేళ నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంటే 1/3, ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి 3 ఇంచులు తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2.5 ఇంచులు తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటున్నా. ఇది ఉంది 2.5 ఇంచులు తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఇదిగోండి ఇలా కలిపేసుకుంటే
ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఇది ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఇది చెస్ట్ పాయింట్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ తీసేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ లైన్ తీసేసుకున్నాం. ఈ లైన్ ఎలా తీసుకున్నాం? చెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు తీసేసుకున్నప్పుడు ఏంటి, మనకి చెస్ట్ అనేది లూజ్ కాదు, టైట్ కాదు. ఒకవేళ కస్టమర్ బాడీ మెజర్మెంట్ కాకుండా బ్లౌజ్ ఇచ్చి లూజ్ అవుతుంది, టైట్ అవుతున్నప్పుడు ఈ లైన్ కాస్త పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు. ఇప్పుడు ఈ డాట్ మార్క్ చేసేసుకున్నాం చూడండి. ఈ డాట్ కొంచెం ఇటు జరిగితే ఫ్రంట్ పార్ట్ మొత్తం హుక్స్ కాజా పట్టి సైడ్ చూస్తుంది అని అర్థం. ఈ డాట్ చంక భాగం సైడ్ జరిగింది అనుకోండి, చంక సైడ్ చూస్తుంది అని అర్థం. సో ఖచ్చితంగా ఈ మెయిన్ డాట్ దగ్గర ఇవి రెండు కొలతలు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒకటేమో ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు, ఇంకొకటేమో మెయిన్ డాట్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు, ఇక్కడ హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు కోసం నేను ఇక్కడ నుండి 5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇది మన ఇష్టం, ఓకే, మన ఇష్టం ఆర్ కస్టమర్ ఇష్టం. కొందరు వచ్చేసి తక్కువ ఉండాలి అంటారు, కొందరు వచ్చేసి ఎక్కువ ఉండాలి అంటారు. సో ఇప్పుడు ఇక్కడ నేను 5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. అదే విధంగా ఇక్కడ నుండి సైడ్కి ఒక 1/2 ఇంచు పైకి వేయించేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉందో దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి వేయించేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్స్ని ఇలా కలిపేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. అంతేకాకుండా చాలా మంది ఏమంటున్నారు అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇంకొందరు ఏమంటున్నారంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు. సో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రావద్దు అనుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకొని ఇక్కడ నెక్ దగ్గర నుండి ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సెకండ్ డాట్ ఉంది కదా, ఈ డాట్కి స్ట్రైట్గా సెకండ్ డాట్ స్టిచ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి దీని యొక్క పొడుగు ఎంత, 2-2.5 ఇంచులు తీసేసుకొని సైడ్కి మాత్రం 1/2 ఇంచు తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్, ఇది మెయిన్ డాట్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇది వచ్చేసి సేమ్. నెక్స్ట్ థర్డ్ డాట్ వచ్చేసి దీనికి ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో తీసేసుకోండి. లేదు అంటే స్టిచ్చింగ్లో కూడా నేను డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. దీని యొక్క పొడుగు అనేది ఆప్షనల్, కొందరికి 3.5-4 అట్లయితే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్. ఇప్పుడు ఇది వచ్చేసి మనం డాట్స్ మార్కింగ్ చేసేసుకున్నాం. కానీ కొందరు ఏమంటారంటే ఇక్కడ నాకు రౌండ్గా రావాలి అని అంటారు. సో చెస్ట్ షేప్ అనేది రౌండ్గా రావాలి అంటారు, కొందరేమో షార్ప్గా రావాలి అంటారు. సో రౌండ్గా రావాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు మన దగ్గర బ్యాంగిల్ అయితే ఉంటుంది కదా, ఇలా తీసేసుకొని ఇలా రౌండ్గా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. సో ఇక్కడ వరకే మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ విధంగా క్లోజ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి డాట్ అనేది ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేసేసుకోవాలి. ఒకవేళ షార్ప్గా రావాలి అనుకుంటే ఇలా పైకి జరిపేసుకున్నాం అనుకోండి, షార్ప్గా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇంకేమన్నా మిస్ అయినామా? ఏం పాయింట్ అయితే నేను మిస్ కాలేదని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో దీనికి ఇంకేం కావాలి? షేప్ బెల్ట్ కావాలి. షేప్ బెల్ట్ ఎక్కడైనా చేసుకోవాలి. షేప్ బెల్ట్ కంటే ముందు క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సో క్రాస్ కట్ అయినా స్ట్రైట్ కట్ అయినా బ్లౌజ్ మాత్రం ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. కానీ క్లాత్ పరచుకోవడం ఒకటే డిఫరెన్స్. ఇలా స్ట్రైట్గా పెట్టాలి, ఇలా క్రాస్గా పెట్టాలి. మిగతా అంతా నెక్ అయినా, చంక భాగం అయినా, ఫ్రంట్ పార్ట్ పొడుగు అయినా, డాట్ మార్కింగ్ అయినా ఇవన్నీ కూడా సేమ్. అర్థమవుతుందా? సో ఈ విధంగా తీసేసుకుంటే మనకి స్ట్రైట్ కట్ అయినా క్రాస్ కట్ అయినా కట్ చేసేసుకోవచ్చు. మరి డిఫరెన్స్ ఏంటి అంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్కి క్రాస్ కట్ బ్లౌజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ కట్లో కట్ చేసినాం అనుకోండి, మనకి చెస్ట్ అనేది ఇట్లా ప్రెస్ చేసినట్టుగా ఉంటుంది, షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అదే క్రాస్ కట్ అని తీసుకున్నాం అనుకోండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. అందుకోసం ఈ విధంగా తీసుకోవాలి. ఎవరికి ప్రిఫర్ చేయాలి స్ట్రైట్ కట్ అంటే పెద్ద ఏజ్ వాళ్ళకి, పిల్లలకి మనం స్ట్రైట్ కట్ అయితే వాడచ్చు. క్రాస్ కట్ అయితే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మెయిన్గా క్రాస్ కట్ అయితే ప్రిఫర్ చేసేసుకోండి. ఓకేనా? లేదు స్ట్రైట్ కట్లో కట్ చేయాలి అంటే ఒక చిన్న 1 or 2 పాయింట్స్ డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా, ఇలా మార్క్ చేసేసుకుని సేమ్ యాస్టీస్గా కట్ చేసుకోండి. టైం వేస్ట్ కావద్దు అని నేను ఇక్కడ మీకు షేప్ బెల్ట్ అయితే కట్ చేసి చూపిస్తాను. చూడండి, షేప్ బెల్ట్ కోసం ఇదిగోండి, ఇది ఇక్కడ ఒక కింద ఇక్కడ కింద వచ్చేసి షేప్ బెల్ట్ ఇక్కడ కింద వచ్చేసి మనకి బొద్దు పాటు ఉంది కదా, ఇక్కడ బొద్దు పాటు ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా. ఎందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్తో ఇంకొక లైన్ అంటే ఎప్పుడు కూడా మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, లోపల సైడ్ లైనింగ్ ఉండాలి. ఒకవేళ లోపల సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి ర్యాషెస్ వస్తాయి. సో అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత
ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు మార్క్ చేసేసుకోవాలి కదా. ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎంత పొడుగు ఉందో తీసేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఉన్న తర్వాత ఈ డాట్ అంతా మనం డాట్ స్టిచ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కదా. సో అందుకోసం మళ్ళీ 3.5 దగ్గర నుండి ఇక్కడ 3.5 దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది 10.5 ఇంచులు. సో దీని యొక్క పొడుగు 10.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సైడ్ హెచ్ అని ఒక సైడ్ ఎస్ అని రాస్తున్నా. హెచ్ అంటే ఏంటి? హుక్స్ కాజా పట్టీ సైడ్. ఎస్ అంటే సైడ్ జాయిన్ సైడ్. ఇక్కడ హెచ్ అంటే హుక్స్ కాజా పట్టీ సైడ్. దీని యొక్క పొడుగు వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. అదే విధంగా సైడ్ జాయింట్స్ దగ్గర 3 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఉంది చూడండి. ఈ మెయిన్ డాట్ అనేది ఎంత దూరంలో ఉంది? 4 ఇంచులు. సేమ్ ఇక్కడ 4 ఇంచులు తీసేసుకోండి. ఎక్కడ నుండి? ఇక్కడ హుక్స్ కాజా పట్టీ నుండి 4 ఇంచులు కదా. సేమ్ ఇక్కడ హుక్స్ కాజా పట్టీ దగ్గర నుండి 4 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఈ ప్లేస్లో దీని యొక్క పొడుగు వచ్చేసి నేను 2.25 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా మంది ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటారు. స్ట్రైట్గా తీసేసుకోవద్దు. ఇలా కర్వ్ లాగా ఉందనుకోండి, మనకి చెస్ట్ యొక్క కింది భాగంలో షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేసి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. సో ఇది వచ్చేసి మనకి షే బెల్ట్. కొందరు ఏమంటారంటే షే బెల్ట్ యొక్క సైజ్ పెద్దగా అవుతుంది, తగ్గించండి అంటారు. సో అలాంటప్పుడు ఇక్కడ 3.5 అని చెప్పినాను కదా, 3, ఇక్కడ 2.5, ఇక్కడ 2 అట్లా తీసేసుకోండి. నెక్స్ట్ కొందరికి షే బెల్ట్ ముడత వస్తుంది. ఎక్కడ ముడత వస్తుంది అంటే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ముడత వస్తుంది. ఇది ఎందుకోసం ముడత వస్తుంది అంటే చెస్ట్ ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా సంబంధం లేదు. కింద ఉన్న పొట్ట చేయబట్టి పైన ఉన్న షే బెల్ట్ అనేది ముడత వస్తుంది. ఇట్లా మనం కూర్చొని అనుకోండి, ఇట్లా పొట్ట అనేది ముడతలు వచ్చేస్తాయి అవునా. సో ముడతలు రావడం వల్ల మనకి పొట్ట ముడతలు రావడం వల్ల షేప్ బెల్ట్ ముడతలు వస్తాయి. సో పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్లో ఇంకొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఈ విధంగా తగ్గించుకున్నాం అనుకోండి, మనకి షేప్ బెల్ట్ అనేది ముడత రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. నెక్స్ట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు కావాలి కదా. ఇక్కడ నెక్ కట్ చేసేసుకుంటాం కదా, లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ నెక్ కట్ చేసేసుకున్నది వచ్చేసి హుక్స్ కాజా పట్టీలకైతే సరిపోతుంది. సో ఇది వచ్చేసి బాడీ మెజర్మెంట్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చెప్పినాను. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నేను మ్యాక్సిమం మీకు అర్థం కావడానికి మాత్రమే నేను వీడియో అనేది చేసినాను. లేదు అనుకోండి మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అనుకోండి, నేనైతే ఇలాంటి వీడియోస్ చేయడానికి చూపించాను. ఎందుకోసం అంటే మీకు ప్రతి ఒక్కటి చాలామంది, నేను లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేస్తే అంతెందుకు నిన్న నేను ఒక లెహంగా ఫ్రిల్స్తోని వీడియో పోస్ట్ చేసినాను. ఎంతమంది కామెంట్ చేసిండ్రంటే చాలా పాజిటివ్ కామెంట్ చేసిండ్రు. అంటే నాకు మేము నేర్చుకున్నాం అని చెప్తే నేను కూడా ఇది నేర్పించాలనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను, అంతే తప్ప వేరే ఉద్దేశంతోనైతే కాదు. సో ఖచ్చితంగా డౌట్స్ ఉంటే నేనేమైనా మిస్టేక్ చెప్తే కామెంట్ చేయండి, అంతేగాని వేరే అనవసరమైన కామెంట్స్ అయితే చేయకండి. సేమ్ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. డౌట్స్ మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.